హలో అండి. ఏం డైటో ఏమో కానీ రోజుకో రకం చేయలేక చచ్చిపోతున్నాను. దానికోసం ఈరోజైతే మా వారికి లంచ్ ఇలా ప్రిపేర్ చేశాను. కొన్ని వెజిటబుల్స్‌ని కట్ చేసుకొని సన్నగా రెడీగా ఉంచుకున్నాను. ఫస్ట్ అయితే ఒక ఎంప్టీ బౌల్ తీసుకొని సన్నగా తరిగిన ఉల్లిపాయలు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, అలాగే సన్నగా తరిగిన టమాటో అండ్ క్యారెట్ ముక్కలు కూడా సన్నగా తరుక్కున్నాను. బట్ మీరైతే ఇలా సన్నగా తరుక్కోవద్దు. వీలైతే తురుముకోండి క్యారెట్ తురిమే దాంతో. క్యారెట్‌ని ఇట్లా నములుతూ ఉంటే కొంచెం దవడలు నొప్పొచ్చేసాయన్నమాట. అందుకని చెప్తున్నాను. తురుముకొని వేసుకోండి. అలాగే సన్నగా తరిగిన కీర అండ్ కొత్తిమీర కూడా సన్నగా తరిగి వేసుకున్నాను. అలాగే రుచికి సరిపోయినంత ఉప్పు, పెప్పర్ పౌడర్ అండ్ ధనియా పౌడర్, కొంచెం చాట్ మసాలా వేసి లైట్‌గా మీకు నచ్చితే చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకోండి. అలాగే కొంచెం నిమ్మరసంని పిండుకోండి. నిమ్మరసం మీకు ఇష్టమైతేనే పిండుకోండి. అంత అవసరమైతే లేదు. టమాటా వేసుకున్నాం కాబట్టి కరెక్ట్‌గా సరిపోతుంది. వీటన్నిటిని మంచిగా మిక్స్ చేసేసుకోండి. అంతే మనకి సాలడ్ అయితే రెడీ అయిపోతుంది. నేనైతే ఈ రోజుకి మా వారికి గోధుమ రవ్వతో అన్నంలాగా చేసేసానండి. దీనిలోకి ఒక కప్పు పెరుగుని, అలాగే ఒక పించ్ సాల్ట్‌ని వేసి మంచిగా మిక్స్ చేశాను. కర్డ్ రైస్ లాగా అనమాట. ఆయన డైలీ ఒక కప్పు పెరుగైతే తీసుకోమని చెప్పారు. వైట్ రైస్ కంప్లీట్‌గా అవాయిడ్ చేయాల్సొచ్చింది. సో, ఇట్లా రైస్‌నైతే రెడీ చేశాను. అండ్ మా వారికి ఒక మంచి బౌల్‌లాగా రెడీ చేసి ఇచ్చాననమాట. ఆ బౌల్‌లో హాఫ్ ఆఫ్ ది పైనే నేను వెజిటబుల్ సాలడ్‌ని వేశాను. అలాగే ఒక్క ముద్ద కర్డ్ రైస్‌ని పెట్టాను. ఓన్లీ ఇలా ఇచ్చేస్తే పాపం ఏం తింటారు అనిపిచ్చింది. అందుకని కొంచెం ప్రోటీన్ కోసం ఒక 2 ఎగ్స్‌ని ఒక చెట్టు పెట్టేసి పొయ్యి మీద దానిలో ఆయిల్ ఏమి లేదు. ఓన్లీ ఎగ్స్ వేసి పైన జస్ట్ ఒక పించ్ సాల్ట్, ఒక పించ్ పెప్పర్ పౌడర్‌ని వేసి మంచిగా ఫ్రై చేసేసి ఆ రైస్‌లోకి అంటే వెజిటబుల్ సాలడ్ ఉంది కదా! అందులోకి కర్డ్ రైస్ తర్వాత తింటారు. ఎగ్ నంచుకుంటూ ఈ వెజిటబుల్ సాలడ్ తినేస్తారు అన్నట్లు ఇలా చేసి మా వారికి ఒక కంప్లీట్ బౌల్ అయితే ఇచ్చేసాను. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఎలా ఉంది కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.